నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తిని పెంచుకోండి. మీ మనసు నిండా భక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నీకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉండదు, ఏ దోషాలు ఉండయి, ఏ గ్రహాల భయం ఉండదు, ఏవి నీకు అవసరం లేదు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి అనేది నీ మనసు నిండా పెంచుకున్నప్పుడు దేవుడి యొక్క సహాయం నీకు చాలా గొప్పగా ఉంటుంది. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. భక్తి అనేది ఫస్ట్ మైండ్లో, హృదయంలో భక్తి అనేది పెంచుకోండి. ఆటోమేటిక్గా నీకు ఒక్కసారి నీ గుండెలో భక్తి పెరగడం స్టార్ట్ అయిందా, దేవుని వదలడం నీ వల్ల కాదు. సో ఈశ్వరుని నమ్ముకొని ముందుకు వెళ్ళగలిగితే, నువ్వు ఏ దేవుని నమ్ముతావు ఆ దేవుని నమ్ముకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నీకు ఆ భక్తి నిన్ను నీ ఊపిరి ఉన్నంతసేపు నిన్ను కాపాడుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా మాట. అందుకే నిన్ను ఏది కాపాడకపోవచ్చు, ఏది రక్షించకపోవచ్చు, కానీ భక్తి మాత్రం రక్షిస్తుంది. మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా చెప్తున్నా. భక్తి చాలా గొప్పది, భక్తి చాలా పవిత్రమైంది, భక్తి చాలా శక్తివంతమైంది. ఆ భక్తి ఒక్కటి నీలో పెరిగితే ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్నంత పాజిటివ్ అయిపోతుంది. ఎలాంటి దోషాలు గాని, ఎలాంటి గ్రహాల భయం గాని నీ చుట్టూ రాకుండా సాక్షాత్తు పరమేశ్వరుడు నేను కాపాడతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి పెంచుకోండి. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, భక్తి పెంచుకోండి. ఈశ్వరుడికి అభిషేకం చేయడం స్టార్ట్ చేయండి. ఈశ్వరికి అభిషేకం చేస్తూ ఉండండి, ఈశ్వరుని స్మరిస్తూ ఉండండి. హర హర మహాదేవ శంభో శంకర, శివ కేశవాయ నమః.